నిన్నైతే మనం చిన్నవాళ్ళతేరులో ఉన్న మసీద్కి అయితే డ్రోన్ షాట్స్ అయితే తీయడానికి వెళ్ళామన్నమాట. సో నైట్ టైము నేను వ్లాగ్ అయితే తీయలేదు, ఎందుకంటే ఎలాగో నెక్స్ట్ డే కూడా రావాలని అయితే చెప్పారు. సో ఎలాగో వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం కదా, రేపు మార్నింగ్ నుంచి తీద్దామని అయితే నేను వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి వీళ్ళు ఈ ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటారంటే, దేవుడి యొక్క సందేశాలు ఏవైతే ఉంటాయో అవి చెప్పే వాళ్ళ బర్త్డే అన్నమాట. చెప్పానమాట. సో నేను బ్లాక్ కలర్ ఎన్ఎస్ సేమ్ టు సేమ్ ఉంటుంది అనమాట, నా బైక్ ఆ బైక్ కూడా. సో రెండు BS4 రెండు T1 సిరీస్ బైక్స్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆ వీడియోలో అయితే బ్లాక్ ఎన్ఎస్ని కూడా చూపిస్తాను. అప్రాక్సిమేట్గా ఇంకొక 8 మినిట్స్లో అయితే నేను లొకేషన్ దగ్గర ఉంటాను. చూద్దాం, ఎంత ఎర్లీగా వచ్చామన్నారు కాబట్టి అక్కడ ఈవెంట్ అసలు స్టార్ట్ అవుతుందా లేదా అని. సో ఇదన్నమాట మసీద్, చిన్నవాళ్ళతేరులో ఉన్న మసీద్ ఇది. సో తీయడానికి మనం వచ్చాం డ్రోన్ షాట్స్. సో మనమైతే లొకేషన్ దగ్గరకు వచ్చాక ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 30 మినిట్స్ ఉందని చెప్పారు. సో ఈ టైంలో అయితే నువ్వు టిఫిన్ చేసా అని చెప్పారనమాట. సో 2 ఇడ్లీ 3 బోండా అయితే తినేసా. సో చూస్తున్నారు కదా ఈ అబ్బాయి అయితే మొత్తం రూలింగ్ మాట ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలందరికీ. సో మనం డ్రోన్ ఫ్లై చేద్దామని అయితే తీసాము బయటికి, బట్ అన్ఫార్చునేట్గా పోలీస్ ఆఫీసర్ వచ్చి డ్రోన్ అయితే ఫ్లై చేయకూడదని చెప్పేశారు. సో అక్కడి నుంచి అయితే నేనైతే బ్లాగ్ అయితే తీయడం జరిగింది. సో చూస్తున్నారు కదా వీళ్ళు ఫెస్టివల్ ఎలా చేసుకుంటున్నారో. సో ఇలా ర్యాలీ చేసి వాళ్ళ దేవుడి యొక్క సందేశం చెప్పే వాళ్ళ బర్త్డే అండి. సో ర్యాలీ అండ్ అయ్యే టైంకి అయితే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఫుల్గా వర్షం అయితే పడుతుందన్నమాట. సో పోలీస్ ఆఫీసర్ చెప్పారని చెప్పాను కదా ఫ్లై చేయకూడదని. సో నేనైతే ఫ్లై చేశాను. సో ఎందుకు చేశాను, ఏమైంది, నెక్స్ట్ ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను.